మంచిది. దేవుని యొక్క మాటలు కొన్ని నిమిషాలు జ్ఞాపకం చేసుకుందాం. ఈ ఉదయకాల సమయంలో ప్రభు మన కుటుంబాలన్నింటినీ దీవించి ఆశీర్వదించునుగాక. తన కృపలో ప్రతి కుటుంబాన్ని భద్రపరచునుగాక. ఆయన మెండైన దీవెన ఆశీర్వాదాలు మెండుగా మనపై కుమ్మరించునుగాక. మంచిది. కొన్ని నిమిషాలు వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. కొంచెం ఎక్కువ తగ్గించండి అన్న, వాయిస్ కొంచెం క్లారిటీ చేయండి. దేవుని యొక్క మాటలు కొన్ని నిమిషాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ ఉదయకాలపు ధ్యానాంశముగా కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీతో నేను పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. ప్రియులారా, బైబిల్ గ్రంథములో మనమందరము కూడా యెషయా పుస్తకములో నుంచి ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. 26వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. సత్యమును ఆచరించు నీతి గల జనము ప్రవేశించున్నట్లు ద్వారములను తీయండి. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, నీ పాదాలకి స్తోత్రం. చదవబడి లేఖన భాగమును దీవించండి. వాక్యము నీది, ప్రజలు నీవారు. నిలవబడిన నేను కొట్టివాడిని. ప్రభువా, నన్ను సిలువ చాటును మరుగుపరిచి మందరికి కావలసిన వర్తమానం వినగలిగే చెవులు గ్రహించే మనస్సు ప్రతి హృదయానికి దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. చదువుకున్నటువంటి లేఖన భాగం యెషయా పుస్తకములో ఒక శ్రేష్టమైనటువంటి విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ప్రవక్త అయిన యెషయా ద్వారా రాయించాడు. దాని యొక్క సారాంశం ఏంటంటే, పరలోకములో ఒక స్వరము వినబడుతుంది. ఏంటా స్వరము అంటే, సత్యమును ఆచరించి నీతిగా నడుచుకున్న జనులకు మీరందరూ కూడా మీరు ద్వారములు తీయండి, స్వాగతాన్ని పలకండి అని చెప్పి ఒక గొప్ప స్వరము, దేవుని యొక్క స్వరము పరలోకములో వినబడగా, దేవదూత గణమంట వారందరూ కూడా నీతి కలిగిన జనము కొరకు, సత్యమును ఆచరించి నడుచుకున్నటువంటి ప్రజల కొరకు, ఎవరైతే పరిశుద్ధులుగా మార్చబడ్డారో, ఎవరైతే సంపూర్ణులుగా మార్చబడ్డారో వారందరి కొరకు పరలోకములో వారి కొరకు ద్వారములు తెరుస్తున్నటువంటి సందర్భాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. జరగబోయే సంగతులు ప్రవక్తలు తన గ్రంథాల్లో ఉంచారు. యేసు ప్రభు జన్మిస్తాడు అని అనేక మంది ప్రవక్తలు ప్రవచించారు. అందులో యెషయా కూడా పెద్ద ప్రవక్తల జాబితాల్లో యేసు ప్రభు యొక్క జననమును గురించి ప్రవచించారు. శిలువ మరణాన్ని గురించి 53వ అధ్యాయములో ప్రవచించారు. 9వ అధ్యాయములో ఇంకా అనేక ప్రాంతాల్లో, అనేక అధ్యాయాల్లో యేసు ప్రభును గురించినటువంటి ప్రవచనాలు ఉన్నాయి. అవన్నీ కూడా నెరవేర్చబడ్డాయి. ఇవన్నీ కూడా నెరవేర్చబడ్డాయి. అంటే జరగబోయే సంగతులను ముందుగానే యేసు ప్రభు కంటే ముందు 760 సంవత్సరాల క్రితము యెషయా ప్రవచనం చెప్తే, 760 సంవత్సరాల క్రితము యెషయా చెప్పినట్లుగానే ఏలయనగా మనకి శిశువు పుట్టెను, మనకి కుమారుడు అనుగ్రహించబడును, అతని భుజముల మీద రాజ్యభారం ఉండెను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తగా అధిపతి, అతనికి పేరు పెట్టబడనే వాగ్దానము 760 సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా నెరవేర్చబడింది. యేసయ్య 2024 సంవత్సరాల క్రితము ఈ భూలోకానికి కన్యమరియ గర్భంలో శిశువుగా, కుమారునిగా ఆయన జన్మించాడు. జన్మించడం మాత్రమే కాదు, ఆయన తల్లిదండ్రుల దగ్గర 30 సంవత్సరాలు పెంచబడి 3.5 సంవత్సరాలు సువార్తను ప్రకటించి అద్భుతాలు చేసి, ప్రియులారా, ఆయన మరణించి శిలువ మరణమును ఆయన అనుభవించి ఆ తరువాత 3వ రోజున లేచి ఆరోహణుడై వెళ్ళిపోయాడు. ఆయన నేను వెళ్ళి మీకు వేరొక ఆదరణకర్తను పంపిస్తాను అన్నాడు. పరిశుద్ధాత్మను పంపించాడు. ప్రియులారా, ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనాలు ఖచ్చితంగా అవి నెరవేర్చబడతాయి. యేసయ్య చెప్పిన మాటలు నెరవేర్చబడతాయి. రాకడను కూర్చొని చెప్పినటువంటి మాటలు నెరవేర్చబడుతూ ఉన్నాయి, నెరవేర్చబడుతున్నాయి, ఇంకా నెరవేర్చబడవలసినవి కొన్ని ఉన్నాయి.
ఈ ప్రవచనము ప్రియులారా ఇంకా నెరవేర్చబడలేదు. అయితే సత్యమును ఆచరించి నీతి కలిగిన జనము కొరకు తలుపులు తీస్తున్నారు, తలుపులు తీయడానికి సిద్ధపడుతున్నారు. ప్రభు రాకడ సమీపంగా ఉన్నది. సర్టన్లీ we are in the last days. మనందరము కూడా అంచె దినాల్లో ఉన్నాం. మనము సిద్ధ మనస్సు కలిగి ఉండాలి. సత్యమైన యేసుని అనుసరించి నీతి కలిగిన జనముగా, నీతిమంతులుగా మనం మార్చబడాలి. రక్తము ద్వారా, వాక్యము ద్వారా, బాప్తిసము ద్వారా, పరిశుద్ధాత్మ 4 అనుభవాల ద్వారా మనము నీతిమంతులుగా మార్చబడాలి. అటువంటి ప్రజల కొరకు దేవుడంట పరలోకములో తలుపులు తీస్తున్నాడు. ద్వారములు తీయండి. ప్రకటన పుస్తకంలో ఒక విషయాన్ని చూసాం. 3వ అధ్యాయము 20వ వచనం, ఇదిగో నేను తలుపు ఎదుట తట్టుచున్నాను, ఎవడైనా స్వరం విని తలుపు తీసినడలా అతని యొద్దకు వచ్చి అతడు నేను నాతో కూడా అతడును భోజనము చేయుదుము అని వాక్యములో మనము చూస్తాం. ఇక్కడ ఒక రకమైనటువంటి వాక్యాన్ని మనం చూస్తాం. అక్కడేమో ప్రియులారా పరలోకములో దేవాతి దేవుడు తీస్తున్న తలుపులు, ఇక్కడ వచ్చేసి దేవుని కొరకు మనము తీస్తున్న తలుపులు. మనం ఏది విత్తే అది కోస్తాం, ఏది విత్తే అది కోస్తాం. ప్రియులారా ఇప్పుడు సీజన్ ఏమి విత్తుతున్నారు మీరు? ఏం విత్తనాలు పెడుతున్నారు? సీజన్ కదా, ఏ విత్తనాలు పెడుతున్నారు? మొక్కజొన్న ఇంకా రకరకాల పంటలు విత్తనాలు విత్తుతున్నారు కదా. మరి మొక్కజొన్న విత్తితే మీకు పల్లీలు వస్తున్నాయా? ఏమొస్తాయి? మొక్కజొన్న వస్తాయి. శనగ, వేరుశనగ వేస్తే వేరుశనగే వస్తుంది. వరి విత్తితే వరే వస్తుంది. దేవుని కొరకు మనం ఏది విత్తితే అదే పంటను కోస్తాం. అణిచి కుదించి దిగజారునంత మట్టుకు దేవుడు కొలత కొలిచి దేవుడు మన జీవితాల్లో ఆయన ఆశీర్వాదాన్ని ఇస్తాడు. నువ్వు ఏది విత్తితే అది కోస్తావు. నువ్వు ప్రేమను విత్తితే ప్రేమను కోస్తావు. సహాయాన్ని విత్తితే సహాయం అనే పంట కోస్తావు. దేవుని సన్నిధిలో నీవు పరిచర్య కొరకు కానుక రూపంలో నువ్వు విత్తితే దేవుడు దానికి తగిన రీతిగా ఆయన పంటను కోసుకునే విధంగా సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదాన్ని ప్రభు నీ జీవితంలో కుమ్మరిస్తాడు. ఏది విత్తే అది కోస్తాం. బైబిల్ ఇక్కడ ఏం సెలవిస్తుందంటే, నీ కొరకు పరలోకపు తలుపులు తెరవబడాలి అంటే నీవంట దేవుని కొరకు, దేవుని వాక్యము కొరకు నీవు ఇక్కడ తలుపులు తెరిచే వ్యక్తిగా నువ్వు ఉన్నప్పుడు దేవుడు నీ కొరకు పరలోకంలో తలుపులు తెరుస్తాడు, పరలోకపు ద్వారాలు తెరుస్తాడు. నీ ముందు అనేక ద్వారాలు ఆయన తెరుస్తాడు. ఎన్నో ద్వారాలు మన జీవితాల్లో మూయబడి ఉంటాయి. ఎన్నో ద్వారాలు మూయబడి ఉంటాయి. ఆర్థిక ఇబ్బందులు, సంతానం లేమి, ఉద్యోగాలేమి, ఎన్నో రకాలుగా జాబ్స్ కొరకు ట్రై చేస్తూ ప్రయత్నాలు చేస్తూ అలాగా వేసారి విసికి ఉన్న సందర్భాల్లో ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ పగటి వేళ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు గనక దేవుని కొరకు తలుపులు తీస్తే, హృదయం అనే తలుపు తీస్తే, దేవుని కొరకు, వాక్యము కొరకు, పరిశుద్ధాత్మ కొరకు నీవు గనక నీ హృదయం అనే తలుపులు నువ్వు తీయగలిగితే యేసయ్య నీ కొరకు పరలోకంలో ఆయన ద్వారాలు తెరుస్తాడు. నువ్వు ముందు యేసయ్య కొరకు నీ ద్వారాన్ని తెరవాలి, యేసయ్యను ఆహ్వానించాలి. అందుకనే హృదయం అనే తలుపు నొద్ద నిలవబడి ఆయన తట్టుచున్నాడు. వాక్యముని ఎద్దుకు వస్తుండగా వాక్యము కొరకు నీ హృదయమైన తలుపు తీ, వాక్యాన్ని చేర్చుకో, అంగీకరించు, వాక్య ప్రకారము జీవించు. దేవుడు నీ కొరకు పరలోకపు ద్వారములు తెరుస్తాడైనా. పరలోకపు వాకిళ్లను విప్పి పట్టజాలంత విస్తారమైన దీవెన ఆశీర్వాదాలు ఆయన కుమ్మరిస్తాడు. ఆయన బుట్టిగా ఎవడైనా దీవించువాడే, ఆశీర్వదించువాడే. ఒక పాట, దీవించవే సమృద్ధిగా హల్లెలూయా. గట్టిగా చెప్పండి. నీవు దేవుని కొరకు హృదయంలో ఆయన కొరకు ద్వారం తెరిస్తే
వాక్యము కొరకు నువ్వు ద్వారం తెరిస్తే, పరిశుద్ధాత్మ కొరకు నువ్వు ద్వారం తెరిస్తే, దేవుడు నీ కొరకు పరలోకపు వాకిళ్లను విప్పుతాడైనా, నీ కొరకు ద్వారాలు ఓపెన్ అవుతాయి. నీ ముందు ఇప్పుడు ద్వారాలు మూయబడినట్లుగా కొన్ని సందర్భాలు మనకు కనిపిస్తున్నాయి. గర్భఫలము లేక, ఆర్థిక ఇబ్బందులు, పంటలు సరిగా లేక, వ్యాపారాలు సరిగా లేక, చేతి పనులు సరిగా లేక, చేతిలో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నావు. ద్వారాలు మూయబడినట్లుగా నీ ముందు కనిపిస్తున్నాయి. నీ కొరకు నా దేవుడు 7 ద్వారాలు తెరవబోతున్నాడు. ఒక్క ద్వారం మూయబడితే 7 ద్వారాలు తెరవబోతున్నాడు ఆయన. ఎప్పుడు చెప్పండి? ఎప్పుడు? ఆయన కొరకు కొన్ని ఆఫర్లు ఉంటాయి క్లాత్ స్టోర్స్లో. ఏమంటే చెప్పనా, ఒకటి కొంటే ఒకటి ఫ్రీయే కదా. ఇది కొన్న అది ఇచ్చేయంటే సరిపోయిందా? అది కొనాలి, అప్పుడు రెండోది ఏం చేస్తారు? ఫ్రీగా ఇస్తారు. అలాగే దేవుడు నీ కొరకు ద్వారం తెరవాలంటే దేవుని కొరకు నీ హృదయం అనే ద్వారాన్ని తెరవాలి. యేసయ్యను ఆహ్వానించాలి. యేసయ్య నీ హృదయములో, నీలో, నీ గృహములో ఉండుటకు తగినటువంటి అవకాశాలు నీవు కల్పించాలి. ఏ దుష్టత్వం నీ యొక్క ఇంటిలో ఉండకూడదు, నీ ఒంటిలో ఉండకూడదు, నీ గృహములో ఉండడానికి వీల్లేదు. చాలా గృహాల్లో దుష్టత్వం, చాలా గృహాల్లో పాపం, వాళ్ళ మీద వీళ్ళ మీద అనవసరంగా మాట్లాడుకుంటూ పాపాన్ని పోగు చేసుకుంటూ ఉంటారు. కొన్ని కుటుంబాల్లో తెలియకుండా రహస్య పాపాలు వారిని వెంటాడుతూ ఉన్నాయి. ఎన్నో రకాల రహస్య పాపాలు వారి కుటుంబాన్ని వెంటాడుతున్నాయి. అవి దేవునికి ఆయాసకరమైనవి. ఆయాసకరమైన ప్రతి సందర్భం మీకు తెలుసు. దైవజనుడిగా నాకు తెలియకపోవచ్చు, హృదయ రహస్యాలు దేవుడు కనుక ఆయనకి తెలుసు. నీవు దేవుని కొరకు ద్వారము తెరవాలి. తలుపు తీ. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీ కొరకు ఆయన తలుపు తీయబోతున్నాడు. నోవహు దేవుని కొరకు తలుపు తీశాడు. ప్రియులారా, ఆ దినాల్లో ప్రజలందరూ కూడా ఎంతో దుష్టత్వంలో, పాపంలో, వ్యభిచారములో, త్రాగుడులో మగ్గిపోతున్న ఆ దినాల్లోనంట నోవహు అంటే దేవునికి నెమ్మది కలిగించారు. అందరూ బాధ కలిగించారు. నోవహు ఒక్కడే ఏం చేశాడంట? నెమ్మది కలిగించాడు. ఆ కారణం చేత జలప్రళయం వచ్చినప్పుడంట దేవుడు నోవహు కొరకు ఒక పెద్ద ద్వారం తెరిచాడు. ఒక ఓడ తయారు చేయమన్నాడు. ఆ ఓడ తలుపు దగ్గర నిలవబడి వెళ్ళండి అందరూ అన్నాడు. అంతే. నోవహు అందరూ లోపలికి వెళ్ళారు. మంచి మంచి జీవరాశులన్నీ అందులోకి వెళ్ళిపోయాయి. తలుపు వేయబడింది. ద్వారం మూయబడిన తర్వాత ఎవరి కొరకు ద్వారం మూయబడింది? ఎవరైతే పాపంలో ఉన్నారో, ఎవరైతే దేవునికి నెమ్మది కలిగించలేదో, ఎవరైతే దేవునికి ఆయాసాన్ని కలిగించారో, ఎవరైతే దేవునికి దుఃఖాన్ని కలిగించారో వారి కొరకు తలుపు మూయబడింది. నెమ్మది కలిగించిన వారి కొరకు తలుపు తీయబడింది. దేవునికి దుఃఖాన్ని కలిగించిన వారి కొరకు తలుపు. ఈ పగటి వేళ నీకు ప్రశ్న, తలుపు లోపలికి వచ్చి నువ్వు నెమ్మది పొందుతావా, లేకపోతే ద్వారం ముందు నిలవబడి బాధలో ఉంటావా? ఏ అనుభవం నువ్వు కోరుకుంటున్నావు? ఒకవేళ గనక ద్వారము లోపలికి వచ్చే వ్యక్తిగా ఉండి దేవుని చేత దీవెనలు పొందుకోవాలని ఆశ కలిగి ఉన్న వ్యక్తివైతే నువ్వు దేవుని కొరకు ద్వారము తెరువు, తలుపులు తీ. దేవునికి నెమ్మది కలిగించే వ్యక్తిగా ఉండు. దేవునికి సంతోషాన్ని కలిగించే వ్యక్తిగా నువ్వు ఉండు. దేవునికి చాలా మంది దుఃఖాన్ని కలిగించే వారిగా ఉన్నారు. వారి క్రియలను బట్టి, వారి మాటలను బట్టి, వారి చూపులు, తలంపులను బట్టి యేసయ్య కంట దుఃఖాన్ని కలిగించే వ్యక్తులుగా ఉన్నారు. ఎన్నో కుటుంబాలు చూస్తున్నాం. దేవునికి దుఃఖాన్ని కలిగించే వ్యక్తులుగా ఉన్నాం మనం. అందుకనే మన జీవితాల్లో దేవుడు ద్వారాలు తెరవకుండా ఆయన మూసివేశాడు. ఆ విషయాన్ని గ్రహించడంలే ప్రార్థన చేస్తున్నాం. సాధారణ ప్రార్థన కాదు, ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాం.
3 రోజులు ఉపవాసం, 7 రోజులు, 21 రోజులు, నువ్వు ఎన్ని రోజులన్నా ఉండు. నీవు గనక పాపాన్ని విడిచిపెట్టకుండా దేవునికి గనక నీవు ఆయాసకరంగా జీవిస్తూ, యేసయ్యా నా కొరకు ద్వారం తెరువయ్యా, నా జీవితంలో కార్యం చెయ్యయ్యా, నాకున్న ఇబ్బందులు తొలగించయ్యా అని నీవు గనక ఎంత ప్రార్థన చేసినా నా దేవుడు చెవి మూసుకుంటాడు. నీ ప్రార్థన దేవునికి వినపడదు. అందుకనే దేవుని కొరకు మనము మన హృదయం అనే తలుపులు తెరచుదుము గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, కొందరి కొరకు ఆయన తలుపులు తెరుస్తాడు, కొందరి కొరకు ఆయన తలుపులు మూస్తాడు. మరలా చెప్తున్నా, కొంతమంది కొరకు ఆయన తలుపులు తెరుస్తాడు, కొంతమంది కొరకు ఆయన తలుపులు మూస్తాడు. ఎవరి కొరకు ఆయన తలుపులు తెరుస్తాడు, ఎవరి కొరకు ఆయన తలుపులు మూస్తాడో మీకు అర్థమైపోయి ఉంటుంది ఇప్పటి వరకు. చెప్పండి, మీరు చెప్పండి, ఎవరి కొరకు తలుపులు తెస్తాడు ఆయన? చెప్పండి. ఆయన కొరకు ఎవరైతే హృదయం అనే తలుపులు తెరిచి యేసయ్యను ఆహ్వానిస్తారో వారి కొరకు దేవుడు పరలోకములో డోర్స్ విల్ బి ఓపెన్ ఫర్ యూ. దేవుడు నీ కొరకు తలుపులు తెరుస్తాడు. అదొక్కటే సీక్రెట్, అంతే. ఆ సీక్రెట్ తెలియదు చాలా మందికి. తెలిసినా దాన్ని ఆచరించలేరు. ఆచరించగలరా? చెప్పండి, ఆచరించగలరా? తెలుసు, చెప్పండి, తెలుసు, కానీ ఆచరించగలుగుతారా? ఆచరించలేరు. యూట్యూబ్లో చెప్తాడు, ఏమని తెలిసిన, ఇదిగో మీరు బరువు తగ్గాలంటే పొద్దున్నే 2 లీటర్లు వేడి నీళ్ళు తాగండి, నిమ్మకాయ తేనె కలుపుకొని తాగండి, ఇంకా తర్వాత పచ్చి కూరగాయలు కొత్తిమీర కలిపి జ్యూస్ తాగండి, ఉదయం పూట టిఫిన్ అయిపోతుంది, మధ్యాహ్నం పూట వాడు ఏదో చెప్తాడు డైట్, మళ్ళీ సాయంత్రం పూట ఇంకేదో చెప్తాడు. అవునా కదండి? ఒక్కరోజు చేస్తాం అంతే. మిగిలిన రోజులన్నీ చెప్పండి, మిగిలిన రోజులన్నీ ఏం చేస్తాం? పొద్దున్నే లెగ్గానే జగ్గుడు కాఫీ తాగుతాం, మంచినీళ్ళు తాగాం, ఏం చేస్తాం? జగ్గుడు కాఫీ తాగుతాం, అయిపోద్ది. టిఫిన్ ప్లేస్లో అండి సరిగ్గా 4 బోండాలు, ఒక పెద్ద దోశ ఆర్డర్ అనమాట. ఉదయం టిఫిన్ అయిపోయింది. మధ్యాహ్నం పూట భోజనం ఉన్నదే. మధ్యాహ్నం పూట భోజనంలో ఏంటి తెలిసిన, కాస్త ఏంటంటే మటను, కాస్త చికెను, ఒక ఆమ్లెట్, 3 రకాలు వేసుకొని తింటాం. ఇక నువ్వు తగ్గుతావా? ఎందుకు తగ్గవు? ఎలా తగ్గాలో తెలుసు నీకు. ఎలా తగ్గాలో తెలుసు నీకు. కానీ సాయంత్రం పూట స్నాక్స్ అంటే స్నాక్స్ ఏంటంట? స్వీట్స్ అన్నమాట. స్వీట్స్ మాంటారా? మానరు. అంటే ఎలా తగ్గాలో తెలుసు కానీ చెయ్యాలంటే బహు కష్టం. పొద్దున్న వెన్నీళ్ళు ఎక్కడ తాగుతాం మనం? ఆ కూరగాయలు చూసంట, కొత్తిమీర చూసంటే మన వల్ల కాదు అసలు అని చెప్పి ఇడ్లీలు, బోండాలు, దోశలు పడేస్తాం. అంటే మనకు తెలుసు మనం ఏం చేయాలో, మనకి ఎలా చేయాలో తెలుసు, కానీ చేయలేం. అలాగే దేవుని ఆశీర్వాదం ఎలా పొందుకోవాలో తెలుసు. ఎలా పొందుకోవాలి? సింపుల్ ట్రిక్ ఏంటి చెప్పండి? దేవుని కొరకు నీ హృదయం అనే ద్వారం తెరువు, దేవునికి నెమ్మది కలిగించు, ఆయాసకరంగా జీవించక. ఈ 2 సూత్రాలు ఇంకంతే. ఫార్ములా ఒకటే. అదే ఫార్ములా భక్తులు పాటించారు. నోవహు పాటించాడు ఫార్ములా. నోవహు నెమ్మది కలిగించాడు. అందరూ దుఃఖం కలిగిస్తే నోవహు నెమ్మది కలిగించాడు. నీవు కూడా అంతే. ప్రియులారా, ఇంతమంది విశ్వాసుల్లో ప్రియుల నేను అంటాను, అందరూ కూడా దేవునికి నెమ్మది కలిగించేవారు ఉన్నారా? దేవుని సంతోషపెట్టేవారు ఉన్నారా? దుఃఖపెట్టేరా? మన క్రియల ద్వారా, మన తలంపుల ద్వారా దుఃఖపెట్టేవారు లేరా? ఉంటారు. కొందరు మాత్రం దేవునికి సంతోషాన్ని కలిగించే విశ్వాసులు ఉంటారు. నేనంటాను, నా ఆశ, ఆకాంక్ష, ఆపేక్ష ఏంటంటే మీ కుటుంబాలన్నీ కూడా దీవించబడాలి, మీ కుటుంబాలన్నీ కూడా ఆశీర్వదించబడాలి, మీ కుటుంబాల కొరకు దేవుడు ద్వారాలు తెరవాలి. అది నా ఆశ. కానీ ఎవరి చేతిలో ఉంది? అది ఎవరి చేతిలో ఉంది? మరి విశ్వాసులు అంటారు, పాస్టర్ గారు సరిగ్గా మా కోసం ప్రార్థన చేయట్లేదు, అందుకనే మా కోసం మా జీవితాల్లో ఏ కార్యం జరగట్లేదు, ఏ ద్వారం మరి తెరవబడట్లేదు అనుకుంటారు మీరు. కానీ ఎక్కడుంది? తాళాలు ఎక్కడున్నాయి చెప్పండి? లాక్ ఎక్కడుంది చెప్పండి? లాక్ మీ దగ్గరే ఉంది. ఇప్పుడు యూట్యూబ్ వాడికి ఫోన్ చేసే, నేను తగ్గట్లేదు ఏంటి అసలు చెప్పారు, కానీ నేను గించు కూడా తగ్గలే, కొంచెం కూడా కదలలేదు,
బాగా కొలెస్ట్రాల్ కొవ్వు ఏమైపోయింది, బాగా మందం అయిపోయింది. మీరు చెప్పింది ఏది కూడా తగ్గట్లే. పొద్దున్నే గుమ్మడికాయ జ్యూస్ కూడా తాగుతున్నాను, ఇంచు కూడా కలట్లే. మరి గుమ్మడికాయ జ్యూస్తో పాటు స్వీట్లు కూడా తింటున్నావుగా. ఇప్పుడు గుమ్మడికాయ జ్యూస్ తాగుతున్నావు, కొత్తిమీర జ్యూస్ తాగుతున్నావు, దాంతోపాటు ఏం తింటున్నావు? స్వీట్లు తింటున్నావుగా, పానీపూరి తింటున్నావుగా, బయట ఉన్నాయిగా పిజ్జాలు, బర్గర్లు, అవి కూడా తింటున్నావుగా. వారానికి ఒకసారి బయట మండీ బిర్యానీ తింటున్నావుగా. మరి ఇంకేడ తగ్గుతావు నువ్వు? మళ్ళీ ఫోన్ చేసి ఏమంటావు? ఏమన్నా మీరు చెప్పింది అసలు ఏది వర్కౌట్ అవ్వలేదు, అసలు వేస్ట్, అసలు ఇవన్నీ వేస్ట్. అసలు ఇట్నే చెప్తారు, ఏం తగ్గం పోవట్లేదు, మనం చెప్తాం. మరి ఇప్పుడు ఎవరిది కరెక్ట్? నీదా కరెక్ట్, వాళ్ళదా కరెక్ట్? వాళ్ళదే కరెక్ట్. లోపం నీ దగ్గరే ఉంది. చెప్పేవాళ్ళు లోపం ఉండదు. చేసే వ్యక్తి దాన్ని ఆచరించే విధానంలోనే మన జీవితాలు మార్పు కలుగుతాయి. దేవుని పిల్లల ఉదయకాల సమయంలో ప్రభు మనల్ని దర్శించునుగాక. దేవుని యొక్క వాక్యం మనల్ని సంధించునుగాక. పిల్లరా, కొన్ని విషయాలు లోతుగా నేను వాక్యాన్ని చెప్పాలని ఆశపడుతున్నాను. చూడండి, నోవహు కాలంలో దేవుడు అనేక సార్లు తలుపులు తెరిచే ప్రయత్నం చేశాడు, కానీ ఎవరు కూడా ఆ తలుపుల గుండా ప్రయాణం చేసి వెళ్ళలే. అందరూ దేవునికి ఆయాసాన్ని కలిగించారు. తెరవబడిన తలుపుల గుండా ఒక్కడ కూడా ప్రవేశించలేదు. తర్వాత దేవుడు తలుపులు వేసేసాడు. తలుపులు వేసేసిన తర్వాత అందరూ కూడా అరుస్తున్నారు, నోవా తలుపు తీ అయ్యా. ఒక్కసారి తలుపు వేయబడిన తర్వాత దాన్ని ఎవరు తెరవలేరు. తెరిచి ఉండగానే, అవకాశం ఉండగానే మన ఇల్లు చక్కబెట్టుకోవాలి. అవకాశం ఉండగానే ఏం చేయాలి? రక్షణ పొందాలి. ఇదే రక్షణ దినం, మిక్కిలి అనుకూల సమయం. నేడే రక్షణ దినం. దేవుడు అవకాశం ఇచ్చినప్పుడే, అవకాశాలు ఉండగానే వినియోగించుకో. కృపాకాలములో ఉన్నాం. యు ఆర్ ఇన్ ద గ్రేస్ పీరియడ్. ఈ కృపాకాలములో ఉన్న నీవు దేవుడిచ్చిన అవకాశాలు వినియోగించుకొని, దేవుడు నీ కొరకు తలుపు తీర్చి ఆహ్వానిస్తుండగా, రమ్మనుచుండగా, మనమందరము కూడా మన హృదయాలు తెరిచి యేసుని ఆహ్వానించి, మనము ప్రియులారా తెరవబడిన తలుపుల గుండా ప్రవేశించి దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకునే విశ్వాసులుగా ఉందముగాక. హల్లెలూయా. తెరవబడిన తలుపుల గుండా నువ్వు వెళ్తావా, లేకపోతే మూయబడిన తలుపుల ముందు నిలవబడి తడతావా? ఏది కావాలి? నీవు మూయబడిన తలుపుల ముందు నిలవబడి తట్టినా, ఎంత తట్టినా ప్రయోజనం ఏమాత్రం కూడా ఉండదు. ప్రభు రాకడ వచ్చేసిన తర్వాత, ఎత్తబడిన తర్వాత, సంఘం ఎత్తబడిన తర్వాత, యేసయ్యా నేను కూడా వస్తానయ్యా, పాస్టర్గా నేను కూడా వస్తానంటే కుదిరిద్దా? కుదరదు. ఎప్పుడు కుదిరిద్ది? ఇప్పుడు అవకాశం ఉంది కనుక. ఇప్పుడు అవకాశం ఉండగానే, అలాగని చెప్పి అవకాశం నెలందో 2 నెలలుందో తెలియదు. ఎవరికి తెలుసా? తెలియదు. ఇదే మిక్కిలి అనుకూల సమయం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తెరవబడిన తలుపు అంటే అర్థం ఏంటంటే, వీయబడిన అవకాశం, అంగీకరించే మనస్సు, వాక్యం అర్థం చేసుకునే మనస్సు. ఇప్పుడు అవకాశం ఇవ్వబడింది. దైవజనుడు వాక్యం ద్వారా బోధిస్తున్నాడు. వాక్యం ద్వారా దైవజనుడు హెచ్చరిస్తున్నాడు. అమ్మా, మీరు బలిపీఠం దగ్గరికి వస్తున్నారు. బలి అర్పించేదానికి ముందు మీరు సమాధాన పడండి. వాక్యం వచ్చిన దగ్గరికి మనం బలయద్దు సమీపిస్తున్నాం. మనం వ్యభిచార సంబంధమైన తలంపులు నీలో ఉన్నాయేమో సరి చేసుకో, విడిచిపెట్టు. నీలో అబద్ధం ఉందా, మోసకరమైన క్రియలు ఉన్నాయా, అవన్నీ విడిచిపెట్టు. వాక్యం ఎందుకు వస్తుంది? సరి చేసుకునే మనస్సు కావాలి. వాక్యముని యొద్దకు వచ్చినప్పుడు గద్దింపునకు లోబడాలి. ఇయ్యబడిన అవకాశం, వాక్యాన్ని అంగీకరించే మనస్సు, అర్థం చేసుకునే మనస్సు, వాక్యం అర్థం చేసుకునే మనస్సు, తలుపులు తెరచి లోపలికి ప్రవేశించే అవకాశాన్ని దేవుడిస్తున్నాడు. ఇలాంటి సందర్భాల్లో చాలా మంది హృదయాల్ని కఠినపరుచుకునే విశ్వాసులు ఉన్నారు. వాక్యం ముందుకు వస్తుంది, వాక్యం ద్వారా హెచ్చరించబడతాం, వాక్యం వింటారు,
వినడానికి వింటారు, కానీ ఆ వాక్యం లోపలికి వెళ్ళదు. అది ఎక్కడ ఆగిపోద్ది? తలుపు దగ్గరే ఆగిపోద్ది. లోపలికి తలుపులు తీయరు వాక్యానికి. తలుపులు తీస్తే వాక్యం లోపలికి వెళ్తే, ఆ వాక్యాన్ని అంగీకరిస్తే, వాక్యానుసారంగా జీవిస్తే, అప్పుడు దేవుడు నీ కొరకు ఏం చేస్తాడు? ద్వారం తీరు. కానీ వాక్యం ఎద్దుకు వస్తుంది, తలుపునద్దే ఆగిపోద్ది, కానీ లోపలికి రావడంలే. ఎందుకంటే హృదయాలు కఠినపరుచుకుంటున్నారు, హృదయాలు మెత్తగా లేవు. దేవుడు తలుపులు తెరిచినా లోపలికి రాకుండా అడ్డగించబడుతుంది. అలాంటి వారిని కొంతమంది నేను చూపిస్తాను మీకు బైబిల్లో నుంచి. లూకాసు సువార్త 13వ అధ్యాయం. అందరు బైబిల్ తెరచి లూకాసు సువార్త 13వ అధ్యాయం 23 నుంచి చదువుకుందాం. ఒక వ్యక్తి వచ్చంట యేసు ప్రభుని ఏమడిగారు చెప్పండి? చెప్పండి. వీళ్ళకంటే డౌట్లు భలేగా వస్తాయా? 23వ వచనం నుంచి, ఒకడు, ప్రభువా, రక్షణ పొందువారు కొద్దిమందేనా అని ఆయన అడగ్గా, ఆయన వారిని చూచి, పోరాడుడి, అనేక మంది ప్రవేశించాలని చూస్తారు కానీ వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. ఇంటి యజమానుడు లేచి తలుపు వేసిన తర్వాత మీరు వెలుపల నిలిచి తలుపు తట్టి, అయ్యా మాకు తలుపు తీయమని చెప్పనారంభించినప్పుడు ఆయన, మీరెక్కడ వారో మిమ్మును ఎరుగునని ఉత్తరము మీతో చెప్పును. అందుకు మీరు, అప్పుడంట ఎవరంట ఈ గుంపు? ఎవరంటే జాగ్రత్తగా వినాలి. ఈ గుంపు ఎవరంట? తలుపు వేసేసిన తర్వాత, చెప్పండి, అవకాశాలన్నీ అయిపోయిన తర్వాత, డోర్స్ విల్ బి క్లోజ్డ్. నిద్రపోతున్న స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. ఏమా నిద్రపోతున్నారు ఎవరైనా? నిద్రపోమాకండి, వాక్యాన్ని ఆలకించండి. విలువైన మాటలు, చక్కని విలువైన మాటలు. పెళ్లి భోజనంకి వెళ్ళి నిద్రపోతామని చెప్పండి, ఏం చేస్తాం? పెళ్లి భోజనంకి వెళ్ళి ఎవరు నిద్రపోతారా? సినిమాకి వెళ్ళి ఎవరు నిద్రపోతారా? ఫంక్షన్కి వెళ్ళి ఎవరు నిద్రపోతారా? నిద్రపోరు. ఏం చేస్తారంటే పెళ్లి భోజనంకి వెళ్ళి మొత్తం రెండోసారి అన్న వేయించుకొని ఏం చేస్తారు? అది ఆరగించేదాకా అస్సలు వదిలిపెట్టే సమస్య లేదు. సినిమాకి వెళ్ళి 3 గంటలు, 3:30, ఎన్ని గంటలు? 3:30 గంటలు ఉంటుందిగా. 3:30 గంటలు ఆ సినిమాకి వెళ్ళి నిద్రపోతూ డబ్బులు కట్టేసేసండి, నిద్రపోతూ వచ్చేస్తారా? ఇంటర్వెల్లో చిప్స్ కొనుక్కొని మళ్ళీ వెళ్ళిపోయి పడుకుంటారా? పడుకోరు. ఏం చేస్తారు? డబ్బులు కట్టినందుకు చచ్చినట్టు అది మొత్తం బాగున్నా బాగోపోయినా ఆడు నవ్వితే నవ్వడం, ఏడితే ఆడవడం. వదులుతారా సినిమాని? 3:30 గంట వదలరు, నిద్రపోరు కదా. మరి మందిరానికి వస్తే వాక్యం వింటే అది మీ జీవితాలకి ఆశీర్వాదం. హల్లెలూయా. ఇప్పుడు మీకోసమే నేను వాక్యం చెప్తున్నా. చూడండి, అక్కడ 2 గుంపులు మనకు అనిపిస్తున్నాయి. ఒక గుంపు గురించి లోతుగా మనం ధ్యానం చేద్దాం. ఒక గుంపు వచ్చారు. ఎప్పుడు వచ్చారంటే తలుపు వేసిన తర్వాత వచ్చిన గుంపు. తలుపు వేయబడిన తర్వాత వచ్చిన గుంపు. అవకాశం ఇచ్చినా ఉపయోగించుకోకుండా, అవకాశాలన్నీ అయిపోయిన తర్వాత చెప్పాలి. మన ఖమ్మం టౌన్లో ఆఫర్లు పెడతారు. ఏమని తెలిసినా, ఇదిగో ఈ డేట్ నుంచి ఈ డేట్ 10వ తారీఖు వరకు కారు లక్కీ డ్రా ఉంది. ఒక్కొక్క లక్కీ డ్రాకి మీరు కొనే బట్టల్లో 100 రూపాయలకు ఒక టికెట్ అంటాడు. 500కి 5 టికెట్లు వస్తాయి. 1000 రూపాయలు కొంటే 10 టికెట్లు వస్తాయి. అది ఈ నెల 10వ తారీఖు వరకే అవకాశం. 11వ తారీఖున డ్రా ఉంది. ఆ డ్రాలో, లక్కీ డ్రాలో మీకు కారు వస్తుంది అన్నాడు. మీరు ఎప్పుడు కొనుక్కోవాలి చెప్పండి? ఇవాళ సాయంత్రమే లాస్ట్ డేస్. అవసరం చర్చి మానేసన్నా మనం ఏం చేయాలా? మనం ఏంటంటే మందిరం మానేసైనా సరే మనం ఏం చేయాలి చెప్పండి?
అవసరమైతే అయ్యగారు మీకు జత్తేస్తానని చెప్పి అయ్యగారికి లంచం ఆస్తి చూపించన్నా ఏం చేయాలి? వెళ్ళిపోవాలి. ఎక్కడికి? షాపింగ్కి వెళ్ళాలి. ఎందుకని? అవకాశం ఎప్పుడుంది చెప్పండి అమ్మా. మటన్ ఎప్పుడు కోస్తారు? ఉదయం 8 గంటలు ఆ టైంకి పోగులు పెడతారు. పోగులు అని అంటారు, అవునా? నేను ఆరాధన అయిన తర్వాత నేను వెళ్తాను అంటే కుదిరిద్దా? కుదరదు. అప్పుడు ఏం చేయాలి? అవసరమైతే మనం చర్చి మానేసన్నా ఏం చేయాలా? ఆ తర్వాత 10ంటికి వెళ్ళి ఏది నాకు పోగు ఇవ్వండి అంటే ఇస్తారా? ఎవరు? ఏం చేయాలి? అవసరమైతే ఆరాధన మానేసేయాలి. నువ్వు దేవుని సన్నిధి మానేసి అప్పుడు ఏం చేయాలి? ఆ మటన్ ఎవరైతే పోగులు వేస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిలబడి కవర్ వేసుకొని నిలబడితే ఒక కవర్ ఇస్తారు. ఆ కవర్ పట్టుకొని నిలబడితే అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? ఆ కవర్లో ఒక పోగు వేస్తారు. ఆ పోగు వేసుకొని ఇంటికి వచ్చి వండుకొని చక్కగా అప్పుడు భోజనం చేసి అప్పుడు మందిరానికి రావాలి. అంతేనా? అలా చెప్తుంది బైబిల్. అవకాశం ఉండగా వినియోగించుకోవాలి. అది చెప్తున్న పాఠం ఇక్కడ. దేవుడు ఇప్పుడు అవకాశాలు ఇస్తున్నాడు మనకి. ఏంటి అవకాశం? వాక్యం అనే అవకాశం ఇస్తున్నాడు. దేవుని వాక్యం వెల్లడవుతుంది, కానీ హృదయాలు కఠినపరుచుకుంటున్నాం. వాక్యం లోపలికి రావడంలే, వాక్యం లోపలికి అంగీకరించలేకపోతున్నాం. కఠినమైపోతుంది. అంటే ఆ బోధన అంగీకరించలేకపోతున్నాం. ఇరుకు ద్వారం అనేక మంది ప్రవేశింపడానికి చూస్తున్నారు, కానీ చాలా కష్టంగా ఉంది. దాన్ని ఆచరించడం చాలా కష్టం, లోబడడం చాలా కష్టం, సమాధాన పడడం చాలా కష్టం. నేనే తప్పు చేసి నన్ను క్షమించు అని చెప్పడం చాలా చాలా కష్టం. ఎవరైనా చెప్తారు అట్లాగా? చెప్పరు. ఈగో అడ్డు వస్తుంది. ఈగో. ఒప్పుకోవడం చాలా కష్టం. నిజంగానే క్రైస్తవ మార్గం చాలా ఇరుకైనది. ఇరుకు ద్వారం అనేక మంది ప్రవేశింప చూస్తారు, కానీ వారి వల్ల కాదు. తలుపు వేయబడింది, గుంపు వచ్చారు, యేసయ్యా తలుపు తీయ్యా, తలుపు తీయ్యా అని బతిమాలుకున్న. చదువుదాం వాక్యాన్ని. అయ్యా మాకు తలుపు తీయమని చెప్పనారంభించినప్పుడు ఆయన యేసయ్య అంటాడు, మీరెక్కడి వారో? అవకాశాలు అయిపోయిన తర్వాత నువ్వు తలుపు కొడితే తలుపు తీయమని ఆయన అనే మాట ఏంటి చెప్పండి? అసలు ఎక్కడ వారు వీడు? కింద వచనాలు చూద్దాం. వీళ్ళు ఎక్కడ వారు అంటే అప్పుడు అంటున్నారు, అందుకు మీరు అదిగో నీ సముఖమందు మేము తిని త్రాగుచుంటిమే, వీధులలో బోధించితివే అని చెప్పసాగుదురు. అప్పుడు ఆయన, మీరెక్కడ వారో మిమ్మును ఎరగనని మీతో చెప్పుచున్నాను, అక్రమము చేయు మీరందరూ. మీరు ఆ వాక్యాన్ని కంఠోపాఠం చదివి అది చెప్పకండి. అక్రమము చేయు వారులారా నా ఎదురును తొలగిపోడు. మీకు బాగా అలవాటు అయిపోయింది ఆ వాక్యం. ఇక్కడ ఏమనుంది? ఇక్కడ అక్రమము చేయు మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోండని చెప్పాను. చాలండి. ఇక్కడ బైబిల్లో మనం గమనిస్తే ఇక్కడ ప్రజలు అడుగుతున్నారు, అయ్యా మేము ఎవరమో తెలుసా? నీ సముఖము. చెప్పండి. ఎక్కడ వారమో? నీ సముఖము. సముఖం అంటే సన్నిధి. దేవుని సన్నిధిలో ఉన్న ప్రజలంట వారు. నిజంగానే మీరందరూ ఎవరు చెప్పండి? దేవుని సన్నిధిలో ఉన్న ప్రజలే, మందిరానికి వచ్చిన ప్రజలే. ఇంకా వీరిలో ఉన్న క్వాలిటీస్ చూడండి. దేవుని సముఖములో భుజించిన ప్రజలు. ఏంటంట? దేవుని సముఖములో భుజించిన ప్రజలు. మీటింగ్లో భోజనాలు కాదు, బల్లా. చెప్పండి, కమ్యూనియన్ సర్వీస్. అయ్యా ప్రభువా నీ సన్నిధిలో ఉన్న వాళ్ళమే, తెల్ల బట్టలు వేసుకొని మేము వచ్చాం ప్రభువా, నీ సన్నిధిలో ఉన్నవారమే. అదిగో మా పాస్ట్ గారు ఉంటాడు, విజయ్ కుమార్ అయ్య గారు బల్ల ఇస్తే మేము తీసుకున్న వాళ్ళమే. అంటే వీళ్ళు దేవుని సన్నిధిలో ఉన్నవాళ్ళే. తర్వాత వాళ్ళు ఎవరంటే బల్లలో పాల్పంపులు పొందిన ప్రజలే. తర్వాత మూడవదిగా మనము చూస్తే ప్రతిసారి దేవుని యొక్క వాక్యాన్ని విన్న ప్రజలు. అంటే వీధుల్లోకి వచ్చి బోధించావు కదా అన్నారు. అంటే వీళ్ళు ఏం చేశారు?
మీకు అర్థమవుతుందా? వాక్యాన్ని విన్న ప్రజలు అంటే మీరందరూ ఎవరు? వాక్యాన్ని విన్న ప్రజలు. చెప్పండి 3 అనుభవాలు మళ్ళీ చెప్పండి. 1 సముఖం అంటే దేవుని సన్నిధిలో ఉన్న ప్రజలే. 2వదిగా భుజించిన ప్రజలు అంటే బల్లలో పాల్పంపులు పొందిన ప్రజలే. అంటే కమ్యూనిటీ సర్వీసు ఎడతెగకుండా ప్రతి నెల పాల్పంపులు పొందిన ప్రజలే. 3వ ప్రజలు ఎవరు? 3వ గుంపు ఎవరు? అయా నువ్వు వీధుల్లో బోధించవే, నువ్వు వీధుల్లో బోధిస్తే మేము వాక్యం విన్నాం. వీళ్ళు ఎవరంటే వాక్యం విన్న ప్రజలు. ఈ 3 అనుభవాలు మీకు ఉన్నాయా లేదా చెప్పండి. హలో అమ్మా, మా పాయింట్ అర్థమవుతుందా? నా ప్రశ్న, ఈ 3 అనుభవాలు మీకు ఉన్నాయా? ఏంటి అనుభవాలు చెప్పండి. మేము ఆయన సముఖములు అనగా ఆయన సన్నిధిలో ఉన్నాము. 2వదిగా బల్లలో పాల్గొని పొందుతాము. 3వదిగా వాక్యాన్ని వింటున్నాం. ఓకేనా? ఈ 3 అనుభవాలు మీకు ఉన్నాయి, వాళ్ళకి ఉన్నాయి. అంటే వాళ్ళు అడుగుతున్నారు ఏమనంటే, ప్రభువా తలుపేస్తాడు యేసయ్య, తలుపేసేస్తే అడుగుతున్నారు, అయ్యా మేము ఎవరో తెలుసా? నీ సముఖమున ఉన్న ప్రజలమయ్యా, నీ సన్నిధిలో ఉన్నామయ్యా, నీ బల్లలో పాల్పంపులు పొందిన ప్రజలమయ్యా, కమ్యూనిటీ సర్వీస్ కూడా మిస్ అవ్వలేదయ్యా. యేసయ్య అంత మాత్రమే కాదయ్యా, నీ వీధుల్లో నిలబడి బోధించావే, బోధించినప్పుడు వాక్యాన్ని విన్న ప్రజలమయ్యా అని అంట. ప్రజలు యేసు ప్రభుని వేడుకుంటున్నారు. ఎందుకంటే అక్కడ తలుపు వేయబడింది. దేవుడు అన్న మాట ఏంటి తెలిసిన? మీరెక్కడి వారో నేను ఎరగను. ప్రసంగాలు విన్నారు, బట్ హృదయంలో చేర్చుకోలేదు. దేవుని వాక్యం వెల్లడవుతుంటే నో రెస్పాన్స్. వాక్యం వెల్లడవుతుంది, పాపాన్ని గురించి దైవజనుడు గద్దిస్తున్నాడు, నో రెస్పాన్స్. వాక్యం వెల్లడవుతుంటే యేసయ్యా ఈ వాక్యం నా కొరకే, దైవజనుడి ద్వారా నువ్వు మాట్లాడవయ్యా, నేను సరి చేసుకుంటా నేను ఈరోజు అనేవారు లేరు సంఘాలలో. నా కొరకే నువ్వు ఈ వాక్యాన్ని వెల్లడి చేసావు అయ్యా, ఈ కోణంలో నాతో మాట్లాడావయ్యా, నేను సరి చేసుకుంటాను, నేను సరి చేసుకుని నీ వైపు తిరుగుతానయ్యా, పాపాన్ని ఒప్పుకుంటానయ్యా, నేను విడిచిపెడతానయ్యా అనే గుంపు లేరండి. వాక్యం వినబడుతుంది, వాక్యం వింటున్నారు, బల్లలో చేతులు పెడుతున్నారు, సన్నిధిలోనే ఉన్నారు, మందిరం మానరు, బల్ల మానరు, వాక్యం వినడం మానరు, కానీ దాంతోపాటుగా పాపం కూడా మానరు. అది నేను చెప్పాలనుకున్న పాయింట్. అంటే వాక్యం లోపలికి వెళ్ళిందా చెప్పండి? హృదయాన్ని తెరిచి వాక్యాన్ని లోపలికి పంపించారా? వాక్యానుసారంగా జీవించారా? సరి చేసుకునే మనసు వారికి ఉందా? లేదే. ప్రజల్లో మంచి అనుభవాలు ఉన్నాయి, సన్నిధిలో ఉన్నారు, బల్లల్లో పాల్గొని పొందుతున్నారు, వాక్యాన్ని వింటున్నారు, కానీ వారి హృదయాల్లో వాక్యానికి తగినట్లుగా స్పందన, రెస్పాన్స్ లేదు, స్పందన లేదు. ఏ పాపమైతే నువ్వు కలిగి ఉన్నావో ఆ పాపాన్ని గురించి వాక్యము వెల్లడి అవుతుండగా, అయ్యో యేసయ్యా నేను ఈ పాపంలో నేనున్నాను, నన్ను క్షమించయ్యా, ఇంకోసారి ఆ పొరపాటు చెయ్యనయ్యా అని బలిపీఠం దగ్గరికి బోరున ఏడ్చుకుంటూ రావాల్సిన అనుభవాలు మనవి. ఆ అనుభవాలు సంఘాలలో లేవు. అందుకనే ప్రభుత్వం అంటున్నారు, అయ్యా రక్షణ పొందేవారు కొద్ది మందేనా? ఇంతమంది ఉన్నారుగా ప్రభువా, మందిరం నిండా ఉన్నారే ప్రజలు, అక్కడ ఆ మందిరం నిండా ఉన్నారే, ఇక ఈ మందిరం నిండా ఉన్నారే, కానీ రక్షణ పొందేవారు ఎంతమంది అంట? కొంచెం మందే ప్రభువా. ఎందుకు కొంచెం మంది అయ్యారు అంటే, వారు దేవుని కొరకు, దేవుని వాక్యం కొరకు వారి హృదయం అనే తలుపులు తెరవలేదు, వాక్యాన్ని అంగీకరించలేదు, వాక్యము గద్దిస్తున్నా కానీ ఒప్పుకొని విడిచిపెట్టకుండా దాన్ని తప్పించి, అది నచ్చలేదు, సేవకుడు చెప్తే అది నీకు నచ్చలే, దాన్ని మిస్ చేస్తున్నావు, దాన్ని దాటి మరలా మందిరానికి వస్తున్నావు, బలలో చేతులు పెడుతున్నావు, మరలా వాక్యాన్ని వింటున్నావు, మళ్ళీ నచ్చందని దగ్గరికి వచ్చింది, నీవు పాపం చేస్తున్నావు, తప్పిదం చేస్తున్నావు, దేవునికి దుఃఖ పెడుతున్నావు, దేవునికి నెమ్మది కలిగించట్లే, దేవుని ఆయాస పెడుతున్నావు, ఆ అంశం నీ దగ్గరికి వచ్చింది, ఆ పాయింట్ నీ యొక్క హృదయం దగ్గరికి వచ్చింది. వచ్చినా
దాన్ని సరి చేసుకునే మనస్సు, ఆ వాక్యాన్ని అంగీకరించే మనస్సు, తలుపులు తీసే మనస్సు నీకు లేదు. ఇది ఇక్కడ వాక్యం యొక్క సారాంశం. మన స్థితి అలాగుంది. వాక్యాన్ని అంగీకరించే మనసు ఉందా? వాక్యం కొరకు మనం తలుపులు తీస్తున్నామా? ఒక్కసారి మనం ఆత్మవిమర్శ చేసుకుందాం. ప్రియులారా, వాక్యం విన్నాం కానీ వాక్యము తగ్గ ప్రవర్తన మనలో ఏమాత్రం కూడా కనిపించడం లేదు. రెస్పాన్స్ లేదు, స్పందన లేదు. దేవుడు ఎన్నిసార్లు హెచ్చరించాడు. చాలా ఈజీగా తీసుకుంటున్నాం వాక్యాన్ని. హెచ్చరికను చాలా ఈజీగా తీసుకుంటున్నాం. హెచ్చరిక బోర్డులు ఉంటాయి. చాలా ఈజీగా తీసుకున్నావు అనుకో, ఒకానొక సందర్భంలో ఉరి అవుతుంది. బైబిల్లో మనము చూస్తే నీకున్న అక్రమ సంపాదనలు విడిచిపెడుతున్నావా? నీకున్న చెడ్డ వ్యసనాలు విడిచిపెడుతున్నావా? అబద్ధాలను విడిచిపెడుతున్నావా? మోసపు మాటలను విడిచిపెడుతున్నావా? లంచగొండితనం విడిచిపెడుతున్నావా? వడ్డీకి ఇవ్వద్దని చెప్పాడే, నువ్వు మానేసావా? వాక్యం హెచ్చరిస్తుండగా నీకు ఎలాంటి స్పందన జీవితంలో ఉన్నది? దేవుని పిల్లలారా, జగడాలు మానట్లేదే, గొడవలు కక్షలు మానట్లేదే. దేవుడు నీ కొరకు ఎలాగ ద్వారాలు తెరుస్తాడు? వీళ్ళంతా ఎవరంటే గుంపు దేవుని సముఖములో ఉన్నవారు. చెప్పండి, సముఖం అంటే దేవుని సన్నిధిలో ఉన్నవారు. దేవుని సన్నిధిలో ఉన్నవారు అంటే దేవునితో దగ్గరగా ఉన్నవారు అని దాని యొక్క భావన. నీతిమంతులు రక్షించబడుట దుర్లభం అయిపోయాది, లాభం లేకుండా అయిపోయింది. బాప్తిసం తీసుకోవడం వృధా అయిపోయింది. ప్రియులారా, నన్నేమనుకోకండి, ఇది వాక్యం. ఇది రక్షణ పొంది వేస్ట్ అయిపోయింది, దుర్లభము. దేవుడు అంట తీర్పు ఎక్కడి నుంచి ప్రారంభిస్తాడో తెలిసిన? తీర్పు ఎక్కడి నుంచి ప్రారంభిస్తాడు? ఇప్పుడు ఉదాహరణకి పిల్లగాళ్ళు తప్పు చేశారు, పాఠం అప్పచెప్పలే, హోంవర్క్ రాసుకురాలే, 15 మందిని నించోబెట్టారు. చెప్పండి, 15 మందిని నించోబెట్టారు. లైన్గా 15 మందిని నించోబెట్టారు. ఇప్పుడు తీర్పు ఎక్కడి నుంచి వస్తుంది? చెప్పాలి, ఫస్ట్ నుంచి వస్తుంది. అంతేగా, ఇంక అందులో తిరిగి ఉండదు. ఎక్కడి నుంచి వస్తుంది? ఫస్ట్ నుంచే వస్తుంది. దేవుని తీర్పు కూడా ఎక్కడి నుంచి వస్తుందో రాశాడు. చూడండి, పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. చాలండి. ఎక్కడి నుంచి ప్రారంభం అంటామా? చెప్పండి. తీర్పు ఎక్కడి నుంచి స్టార్ట్ అమ్మా? పిల్లగాళ్ళకి దెబ్బలు ఎక్కడి నుంచి స్టార్ట్? ఎక్కడి నుంచి? ఫస్ట్ నుంచే. ఒరే పట్ల చేయబట్టు అంట, అవునా కదా? చేయబట్టనగానే చేయబడతాడు వాడు. ఇంకా తగలని తగలదు అంటాడు వాడు. అరే నీ కొట్టాను నిన్ను, అసలు నిన్ను పుట్టిన యాక్షన్ అనమాట. తీర్పు ఎక్కడి నుంచి వస్తుంది అంటే స్టార్టింగ్ నుంచి వస్తుంది. ఇక్కడ రాస్తాడు తీర్పు ఎక్కడి నుంచి అంటే దేవుని ఇల్లు, దేవుని ఇంటి నుంచి ఆరంభం. అక్కడ ప్రజలు ఏమన్నారు? ప్రభువా నీ సముఖంలో లేవా మేము? దేవుని ఇంటి వారు, దేవుని ఇంటి నుంచి తీర్పు ప్రారంభమవుతుంది. జాగ్రత్త, తీర్పు చాలా సమీపంగా ఉంది. కడవరి కాలము. సర్టన్లీ వీఆర్ ఇన్ ద లాస్ట్ డేస్. మనం ఒప్పుకొని సరి చేసుకోవాలి. వాక్యం మన ఎద్దుకు వస్తుండగా నీ స్పందన ఎలాగుంది? నీవు గనక వాతావేడు మనస్సాక్షి ద్వారా నీ హృదయాన్ని కఠినపరుచుకొని ఆ వాక్యాన్ని స్కిప్ చేస్తూ ఈజీగా తీసుకొని తర్వాత లెసన్స్లోకి వెళ్ళిపోయావనుకో, దేవుడు దాన్ని బట్టి నిన్ను తీర్పులోకి తీసుకొని వస్తాడు.
అక్కడ ప్రభువు ఏమన్నారో తెలిసిన, ప్రభు అన్న మాట ఏంటంటే, మీరెక్కడి వారో నేను ఎరగను. ఎవరిని బట్టి అన్నాడు? ఎవరిని చూసి అన్నాడు? దేవుని సముఖంలో ఉన్న వారిని బట్టి. ఎవరిని? దేవుని సముఖంలో ఉన్న వారిని బట్టి ఆ మాట అన్నాడు. దేవుని ఇంటి వారిని బట్టి ఆ మాట అన్నాడు ఆయన. ఈ మాటలు మన హృదయంలోకి వెళ్ళుచుండగా మన జీవితాల్లో పశ్చాత్తాపం వెంటనే రావాలి. అసలు ప్రియులరా, దేవుని ఇంటి వారు వాక్యాన్ని పెడచెవిన పెట్టారు. దేవుని ఇంటి వారు వాక్యాన్ని పెడచెవిని పెట్టారు. అంటే సంఘంలో ఉన్నవారు, దేవునితో దగ్గరగా ఉన్నవారు, సేవకునితో దగ్గరగా ఉన్నవారు. ఇప్పుడు దేవునితో దగ్గర ఉన్నవారు ఎవరు మనసు రావాలి? ఇప్పుడు దేవుని మందిరంలో వాక్యం వింటున్న వాళ్ళు, బల్లలో చేతులు పెడుతున్న వాళ్ళు, వాక్యాన్ని వింటూ దేవుని యొక్క సముఖములో, దేవుని సన్నిధిలో ఉన్న వారికి ఎవరి మనసు రావాలి? యేసయ్య మనసు రావాలి, దైవజనుని యొక్క మనసు రావాలి. కానీ ప్రియులారా, ఒక కుటుంబాన్ని మీకు పరిచయం చేస్తాను. ఆ కుటుంబంలో తండ్రి, ఇద్దరు కుమారులు ఉన్నారు. చెప్పండి, తండ్రి, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఒకడు ఆస్తి ఇమ్మన్నాడు. వాడు ఆస్తి తీసుకొని దూరదేశానికి వెళ్ళిపోయాడు. తండ్రి అన్నాడు, రే నాన్న వద్దురా, మనంతా కలిసి ఉందాం. లేదు లేదు, నాకు నువ్వేం చేయాలి? ఆస్తి నువ్వు పంచివ్వాలి అన్నాడు. సరే అని చెప్పి ఆస్తి ఇచ్చాడు. వారు దూరదేశానికి వెళ్ళాడు. దుర్వ్యాపారం చేశాడు, అంతా పాడు చేశాడు. ఇప్పుడు భోజనం లేదు అతనికి, వస్త్రం లేదు. పందులు మేపే పొట్టి యొద్దకు వెళ్ళాడు. అంటే పందులు మేపే పొట్టు ఏదన్నా భుజిద్దాము అన్నట్లు వెళ్ళాడు. కానీ పందులు కూడా ఆ వ్యక్తిని దగ్గరికి ఏమాత్రం రానివ్వలే. అయితే బుద్ధి వచ్చినప్పుడు అని రాశాడు. మీరు మొత్తం చదువు, సమయం లేదు కనుక నేను ఏ పాయింట్ చదవమంటే అది చదవండి. సో నా పాయింట్ ఏంటంటే, తప్పిపోయిన కుమారుడు కాదు నా పాయింట్. చెప్పండి. తప్పిపోయిన కుమారుడు కాదు. ఇంకొకడు ఉన్నాడు, వాడికి అన్న. ఎవరు? వీడికి అన్న కూడా ఉన్నాడు. వాడు ఎక్కడున్నాడు? ఆడు తండ్రి ఇంట్లోనే ఉన్నాడు. ఎక్కడున్నాడు? వాడు ఇంట్లోనే ఉన్నాడు. అంటే ఇది ఎప్పుడు జరిగింది సంభవం అంటే, తప్పిపోయిన కుమారుడికి బుద్ధి వచ్చి మరలా తిరిగి వచ్చినప్పుడు, తండ్రి ప్రేమ అతనికి కనపరిచినప్పుడు, అతను దూరం చూసి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నప్పుడు, అతను ఉంగరం ఇచ్చిన వస్త్రం ఇచ్చినప్పుడు, ఒక లేత దూడను వధించి గొప్ప విందును చేసినప్పుడు జరిగినటువంటి సంభవం. అందుకు అతడు, కుమారుడా, అదిగో ఎవరితో ఉన్నాడంట ఆయన? ఇప్పుడు సంఘం అంతా ఎక్కడ ఉన్నారంట? దేవుని సముఖములో, సన్నిధిలో ఉన్నారు. సన్నిధిలో ఉండి పాటలు పాడే గుంపు ఇది. నీ సన్నిధిలో సంతోషము, నీ సన్నిధిలో సమాధానము అని పాటలు పాడుకునే గుంపు. నాన్న మీరు వెనకాతలు ఏం చేస్తారు? తలకాయలు ఎత్తండి. మీరు తలకాయలు ఎత్తి వాక్యం వినండి. వీడు ఎక్కడ ఉన్నాడంట? తండ్రి దగ్గరే ఉన్నాడు. తండ్రి దగ్గరే ఉంటే మనం అనుకుంటాం, అబ్బా చెప్పండి, తండ్రి దగ్గర ఉన్నాడు వీడు, అసలు ఎంత మంచోడో, అసలు ఎన్ని అనుభవాలు వచ్చేసి ఉంటాయో, వీడు అయ్యగారితోనే ఉన్నాడు, అసలు అబ్బా ఎన్ని అనుభవాలు వచ్చేసి ఉంటాయో, అసలు అయ్యగారిలో ఉన్న పరిశుద్ధాత్మ దిగిపోయింది అనుకుంటాం. మీకు అర్థమవుతుంది? నా పాయింట్ అర్థమవుతుందా? దేవునితో దగ్గరగా ఉన్నవాడు, దేవుని సన్నిధిలో ఉన్నవాడు, మందిరములో ఉన్నవాడు, వాక్యం వింటున్నవాడు, బల్లలో చేతులు పెడుతున్నవాడు, వాడి పరిస్థితి ఎలాగుంది? ఇంటోడి పరిస్థితి ఎలాగుంది? బయటోడి పరిస్థితి ఉంది ఎలాగుంది? దీన్ని బట్టి చూస్తే మనం నయమా లేకపోతే అన్యులు నయమా?
అంతేగా. ఏదో వచ్చాడు మామూలుగా వచ్చేసి నచ్చలేదు మన భక్తి చేయలేను అనుకొని వెళ్ళిపోయి లోకంలో జీవిస్తున్నాడు. వాడు నయమా లేకపోతే ఇంట్లో ఉన్నోడు నయమా చెప్పండి? బయటోడే నయ్యం, అన్యుడు చాలా బెటర్ నయ్యం. ఆడికన్నా భయభక్తులు ఉంటాయి. బుద్ధి వచ్చింది, ఎవడికి వచ్చింది బుద్ధి? ఆడికి బుద్ధి వచ్చి వీడికి బుద్ధి రాలే. వీడి బుద్ధి ఎడిపోయింది. పాయింట్ అర్థమవుతుందా? బయటోడికి ఏమో బుద్ధి ఉంది, బయటోడేమో దేవుని యొక్క ఆలయాన్ని చూస్తే, సిలువను చూసినా, ఆలయాన్ని చూసినా, అయ్యగారిని చూసినా ఏం చేస్తాడు అంటాడు. ఇంటోడు చెప్పండి, ఇంటోడు ఎలా ఉంటాడు? ఇంటోడికి భయం ఉండదు. ఇంటోడికి తండ్రి మనసు రాదు, దేవుని మనసు రాదు. వాక్యాన్ని వింటాడు, బలలో చేతులు పెడతాడు, దేవుని సన్నిధిలోనే ఉంటాడు, కానీ వాడికి భయం ఉండదు. దేవుని భయం ఏమాత్రం ఉండదు. అందుకే చాలామంది చెప్తాను, మేము పోస్ట్ క్రైస్తవులు అని అంటారు. ఎవరిని పోస్ట్ క్రైస్తవులు తగలబడ ఏనంట? పుట్టు క్రైస్తవులకు వచ్చిన తెప్పలయ్యి ఎందుకు వచ్చిందో, ఎందుకు వచ్చిన పుట్టు క్రైస్తవు? మేము పుట్టుకతోనే ఏంటంట క్రైస్తవుల, పుట్టుకతోనే సన్నిధిలో ఉన్నాం, పుట్టుకతోనే దేవునితో ఉన్నావు, దేవుని సన్నిధిలో ఉన్నావు, వాక్యం మొత్తం క్షుణ్ణంగా తెలుసు, అన్నీ విన్నావు, కానీ వాక్యం ఆచరణకు వచ్చేసరికి ఒక్కటి లేదు. అక్కడ లూకాసు వార్తలో 15వ అధ్యాయంలో మీకు కొన్ని శ్రేష్టమైన పాఠాలు నేను చెప్పి ముగించాలని ఆశపడుతున్నాను. అధ్యాయం లూకాసు వార్త 15వ అధ్యాయంలో, క్రొవ్విన దూడను తెచ్చి వధించండి, మనము తిని సంతోషపడుదుము, ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికిన తప్పిపోయి దొరికినని చెప్పాను. అంతటా వారు సంతోషపడసాగిరి. అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలములో ఉన్నాడు. వాడు ఎక్కడి నుంచి వచ్చాడంట? పొలము నుండి వచ్చుచు ఇంటి దగ్గరకు రాగా వాయిద్యాలు నాట్యాలు జరుగుట విన్నాడు. దాసులలో ఒకరిని పిలిచాడు. ఏంద్రభాయ్ ఇది అన్నాడు. అతనితో నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతడు తన యొద్దకు సురక్షితముగా వచ్చినందున వధించను. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లకపోయాను. ఏమిటంట? కోపపడి అతడు లోపలికి వెళ్ళనొల్లకపోయాను. కనుక అతని తండ్రి వచ్చాడు వెలుపలికి వచ్చి, ఒరే నాయన లోపలికి రారా బతిమాలాడు. అందుకు అతడు తన తండ్రితో, ఇదిగో ఇన్నేళ్ళ నుండి నిన్ను సేవించుచున్ననే, నీ ఆజ్ఞను ఎన్నడూ వినలేదే, ఆయనను నా స్నేహితులతో సంతోషించినట్లు నువ్వు నాకెన్నడూ ఒక్క మేకపిల్లైనా ఇయ్యలేదు. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే నీ కొరకు క్రొవ్విన దూడను వధించుతున్న అతనితో చెప్పాను. అందుకు అతడు, కుమారుడా, ఎల్లప్పుడూ నాతోనే ఉన్నావు కదరా, ఆనందించుట యుక్తమే, ఈ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికిన తప్పిపోయి దొరికిన అతనితో చెప్పాను. చాలా విలువైన మాటలు పెద్ద కుమారుడు మనకు నేర్పిస్తున్నాడు. పెద్ద కుమారుడేమో ఎక్కడున్నాడంటే తండ్రితో ఉన్నాడు. చెప్పండి. మనందరం ఎవరితో ఉన్నాం? యేసయ్యతో ఉన్నాం, మందిరంలో ఉన్నాం, ఆత్మ సంబంధమైన గుంపులో ఉన్నాం, సన్నిధిలో ఉన్నాం. బల్లారాధన అంటే చెప్పండి, ఫస్ట్ ఎవరో మనమే ఉంటాం బల్లకి. నెక్స్ట్ వాక్యం వినే విషయంలో మనమే ఆసక్తిగా వింటాం. అస్సలు వాక్యం వినే విషయంలో నెంబర్ 1. అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఆచరించే విషయంలో మాత్రం ఏడుంటాం? వెనక ఉంటాం. ఇద్దరు కుమారులు 2 గుంపులు కనిపిస్తున్నాయి అక్కడ మనకి.
చిన్న కుమారుడు, పెద్ద కుమారుడు ఇంట్లోనే ఉన్నాడు. అందరూ అనుకుంటున్నారు ప్రపంచం అంతా అబ్బా పెద్ద కుమారుడు ఎవరితో ఉన్నాడు? తండ్రితో ఉన్నాడు. అసలు ఎన్ని అనుభవాలు వచ్చేసి ఉంటాయో, ఎన్ని వాక్యాలు వచ్చేసి ఉంటాయో, అసలు ఎంత మంచి బుద్ధులు వచ్చేసి ఉంటాయో. అసలు మా పిల్లని ఈడికే ఇవ్వాలనుకొని ఉంటారు జనాలు. అసలు సంగతి తెలియదు ప్రజలకి. ఏం తెలీదు? ఆడంత పరమ బొడ్డు ఇంకొకరు లేడన్న సంగతే తెలియక ఏమన్నారు? చెప్పండి. ఆ పెద్దోడికైతే ఏమివ్వచ్చు? అసలు పిల్లని ఈడికే ఇవ్వచ్చు. ఎవరికి? చిన్నోడికి ఇవ్వచ్చు. ఎందుకని చెప్పండి. ఎందుకని? తప్పు తెలుసుకున్నాడు, అతడు క్షమాపణ పొందుకున్నాడు, క్షమాపణ కోరి వచ్చాడు, తప్పిపోయి తిరిగి వచ్చాడు, వాడికి ఇవ్వచ్చు. అందరూ ఏమనుకుంటారు తెలిసినా? అబ్బా ఇంట్లో పెద్ద కుమారుడు ఉన్నాడంట, పెద్ద కుమారుడు అసలు ఎక్కడికి ఏనాడు బయటికి వెళ్ళడంట, అసలు వాడు ఎంత విధేయుడు, నమ్రత కలిగిన వాడు, అసలు ఎప్పుడు చూడు దేవుని సన్నిధేనంట, ఎప్పుడు చూడు వాక్యం వినడంలో నెంబర్ 1 అంట. అబ్బా ఓహో అనుకుంటారు. అసలు వాడు చేసే పాపాలు ప్రపంచంలో ఎవడో చేయడు, వాడు చూసే వీడియోలు ప్రపంచంలో ఎవడో చూడ్డు, ఆడే అబద్ధాలు ప్రపంచంలో ఎవడో ఆడ్డు. కానీ పేరుకి ఎక్కడున్నాడు? ఇంట్లో ఉన్నాడు, ఇంటి బుద్ధులు రాలే. తండ్రితో ఉన్నాడు, తండ్రి బుద్ధులు రాలే. దేవుని పిల్లలారా, సేవకునితో ఉన్నారు, మీరు దేవునితో ఉన్న దేవుని సంధిలో ఉన్నారు, బలలో చేతులు పెడుతున్నారు. మీరు ఎలాంటి మనస్తత్వాలు కలిగి ఉన్నారు? ఏ గుంపులో మీరున్నారు? తప్పిపోయిన కుమారుడు గుంపులో ఉన్నారా, లేకపోతే ఇంటిలో ఉన్న పెద్ద కుమారుడు గుంపులో ఉన్నారా? ఒకసారి మనము ఆత్మవిమర్శ చేసుకోవాలి. దేవుని పిల్లలారా, ఇంట్లోనే ఉన్నాడు కానీ తండ్రి మనస్సు రాలే. తండ్రి భారం ఏమాత్రం కూడా అర్థం కాలేదు. తండ్రిది చేర్చుకునే మనస్సు, వీడు చేర్చుకునే మనసు కాదు. అందుకని వాడు ఏమన్నాడు? కోప్పడి బయటే ఉన్నాడు, లోపలికి రావట్లేదు. తండ్రి బతిమ, రే నాయన రారా, సంతోషిద్దాం అందరం కలిసి. నేను రాను. ఎంత వ్యతిరేకమైన స్వభావం. దేవుని పిల్లలారా, తండ్రిది క్షమించే మనస్సు, వీడికి క్షమించే మనసు లేనే లేదు. అసలు ఆ మనస్సు రాలే. సంఘానికి ఎందుకు మనం రావాలి అంటే, యేసయ్య మనస్సు మనలోనికి రావడం కొరకు మనం దేవుని సన్నిధికి రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నానా వెనక వారు తల ఎత్తి నా వైపు చూడాలి, వాక్యం వైపు చూడాలి. మెచ్చుకున్నవాడు బయట ఉన్నాడు, తిట్టుకున్నాడు లోపల ఉన్నాడు. బైబిల్ చదివిస్తున్న మాట, మొదటి వారు కడపటి వారు అగుతారు, కడపటి వారు మొదటి వారు అగుతారు. ఏ స్థితిలో ఉన్నాం మనం? ప్రియులారా, అందరూ ఆశ ఏంటంటే, ప్రభువా నా కొరకు నువ్వు ద్వారాలు తెరవాలయ్యా, ఎగ్జామ్స్లో విజయం రావాలి, ఉద్యోగం రావాలి, సంతాన లేమి నుంచి విడుదల పొందాలి, వ్యాపారం బాగుండాలి, మా కొరకు ద్వారాలు తెరవండి అయ్యా, 7 ద్వారాలు తెరవండి అయ్యా ప్రార్థన మంది. కానీ మనం మాత్రం దేవుని కొరకు ద్వారాలు తెరవం, వాక్యం అంగీకరించం, వాక్యం లోపలికి వెళ్దాం. వాక్యం చెప్పినా దాన్ని వినే మనసులు, ఆచరించే మనసు, ఏమా పాపాన్ని ఒప్పుకునే మనసు లేదు. దేవుడిని కొరకు ఎలాగ ద్వారాలు తెరుస్తాడు? దేవుని కొరకు ఎలాగ ద్వారాలు తెరుస్తాడు, ఎలాగ ఆశీర్వదిస్తాడు? రాకడ సమీపంగా ఉంది ప్రియులారా, ఎత్తబడే గుంపులో ఉండాలి. వాక్యాన్ని లైట్గా తీసుకోవద్దు. ఎవరు చెప్పినా, నేనే కాదు, మీరు ఎక్కడ వాక్యం విన్నా, లైవ్లో ఈ వర్తమానం వెళ్తుంది కాబట్టి నేను మాటలు చెప్తున్నాను. మీరు ఎక్కడ వాక్యం విన్నా వాక్యం లైట్గా తీసుకోవద్దు. ఎందుకంటే వాక్యము దైవజనుని యొక్క ఆవేశం వలన వచ్చేది కాదు, అది దేవుని యొక్క ఆత్మ ఆవేశం వలన దైవజనునికి ఆ ఉపదేశాన్ని ఇవ్వగా, దైవజనుడు బోధించి హెచ్చరించగా, వాటి ప్రకారం మనం జీవించే వ్యక్తులుగా ఉన్నప్పుడు అవి మన జీవితాలకు ఆశీర్వాదం. దేవుడిని కొరకు ద్వారం తెరుస్తాడు. ఇంకెంతకాలం దేవునికి ఆయాసకరంగా ఉంటావు? నువ్వు ఎంతకాలం దేవునికి దుఃఖకరంగా ఉంటావు? నోవహు ఒక్కడే దేవునికి నెమ్మదిని కలిగించాడు, లోతు దేవునికి దుఃఖాన్ని కలిగించాడు.
అందువలన లోతు కుటుంబానికి దేవుడు తలుపులు మూసేశాడు. నోవహు దేవునికి నెమ్మది కలిగించిన కారణం చేత, దేవుని కొరకు తలుపులు తెరిచిన కారణం చేత నోవహు కొరకు దేవుడు తలుపులు తెరిచాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీ కొరకు తలుపులు తెరవాలి అంటే నీవు దేవుని కొరకు తలుపు తెరవు. దేవుడు నీ కుటుంబాన్ని దీవించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. అందరూ కూడా నిలువు మోకాళ్ళు వేసి, అందరూ ప్రతి వారు కూడా వెనక ఉన్నవారు కూడా నిలువు మోకాళ్ళు వేసి, యవనులు, వృద్ధులు, ప్రతి వారు, వీలైన వారందరూ కూడా నిలువు మోకాళ్ళు వేసి ప్రభు సన్నిధిలో అడుగుదాం. ప్రతి మోకాలు వంగాలి. యేసయ్యా, నేను పాపినయ్యా, నేను ఇంటిలోనే ఉన్నాను, నీతోనే ఉన్నానయ్యా. ప్రతిరోజు వాక్యం వింటాను, పళ్ళలో చేతులు పెడతాను, కానీ ఆ వాక్యానుసారంగా జీవించనయ్యా. వాక్యాన్ని లైట్గా తీసుకుంటానయ్యా. హెచ్చరిక వస్తే ఇది నా కొరకు కాదులేని ఒక్కదాన్ని ప్రక్కన పెట్టి మిగిలిన వర్తమానాన్ని వింటాను. కానీ సరి చేసుకునే మనసు లేదు నాకు. వాక్యాన్ని లోపలికి అంగీకరించే మనసు లేదయ్యా. పెద్ద కుమారుడు మాదిరిగా జీవిస్తున్నానయ్యా. పెద్ద కుమారుడైతే ఇంటిలోనే ఉన్నాడు కానీ తండ్రి మనస్సు రాలేదయ్యా. నేను కూడా నీ సన్నిధిలోనే ఇన్ని సంవత్సరాలు ఉన్నానయ్యా. నేనున్నది నామకార్థ సంఘములో కాదు, నేనున్నది ఆత్మ కలిగిన సంఘములో, పరిశుద్ధ ఆత్మ అనుభవం కలిగిన సంఘములో, ఆత్మవరములు కలిగిన సంఘములో, పరిశుద్ధుల గుంపులో ఉన్నను. మాకు నాయన దైవజనుని మనస్సు రాలేదే, నీ మనస్సు నాకు రాలేదయ్యా. వాక్యాన్ని తృణీకరిస్తున్నాం నాయనా. హెచ్చరికను ఏమాత్రం కూడా పట్టించుకోవట్లేదయ్యా. హెచ్చరిక వచ్చినా మా హృదయం దగ్గరే ఆగిపోతుంది. ఎందుకంటే మేము తలుపులు మూసేసామయ్యా. అడుగుతారా యేసయ్యను అడుగుతారా? ఎలుగెత్తి అడుగుదాం. స్త్రీలు, పురుషులు, నీ స్వరం వినపడలే. యవనస్తుల యొక్క స్వరం నాకు వినపడాలి. ఓ ద మైటీ పరిశుద్ధాత్మ దేవుడు ఈ పగటి వేళ ఆయన నీ యొద్దకు వచ్చాడు. నిన్ను హెచ్చరించాడైనా. నీ హృదయం అనే తలుపు నద్దకు ఆయన వచ్చాడు, నిన్ను హెచ్చరించాడు. తలుపు తీస్తావా? వాక్యానుసారంగా జీవిస్తావా? లైట్గా తీసుకుంటాం వాక్యాన్ని. గ్లోరీ ద మైటీ, ద పవర్ ఆఫ్ ద హోలీ. ప్రియందల రవశిఖమరందల రమణి. అందరు చేతులు చాచి నా తప్పుదాలు ఒప్పుకుంటా. సన్నుతింతునో ప్రభు సదమలమనుభక్తితో, కన్న తండ్రి కాపుమా కలుషము నీడ కాపుమా. కన్న తండ్రి నీడ బాపుమా. సన్నుతింతునో ప్రభు సదమలమనుభక్తితో. లవుడు వాయిస్ అందరూ కలిసి పడదాం. సన్నుతింతునో ప్రభు సచ్చి సదమలమ మోకాళ్ళ మీద చేతులు చాచి కన్న తండ్రి కాపుమా కలుషము
సదమలముగా కన్న తండ్రి కావ్యమా కలుషము నీడ బామా. సహోదరులారా, మనం పాపంలోనే జీవిస్తూ ఉంటే నీ కొరకు ద్వారము తెరవబడదు. సహోదరుడా, సహోదరి, నీ కొరకు ద్వారము తెరవబడదు. నీ ఎదుట ఎప్పుడు మూయబడే ఉంటుంది. దినాలు గడిచిపోతూ ఉంటాయి. మంత్స్ విల్ బి పాస్డ్, ఇయర్స్ విల్ బి పాస్, బట్ నో యూస్. నీ ప్రార్థనకు ఉపయోగం ఉండదు. నువ్వు ఎంత మొరపెట్టినా ఉపయోగం ఉండదు. కారణం ఏంటంటే తలుపులు మూసేస్తాడు ఆయన. ఎందుకు మూసావు ప్రభువా? నా వాక్యం నీ యొద్దకు వస్తే నువ్వు తలుపు మూసావు. వాక్యం లోపలికి రానివ్వలేదుగా. వాక్యానుసారంగా నువ్వు జీవించలేకపోయావే. వాక్యాన్ని లైట్గా తీసుకున్నావే. సరి చేసుకుందాం, సరి చేసుకుందాం. ఇష్టంగా ప్రార్థన చేస్తాం. స్తోత్రములనైనా కృపాసత్య సంపూర్ణుడా, నీ పరిశుద్ధ నామములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అయ్యా, ఇంతవరకు కూడా వాక్యం ద్వారా మా అందరితో కూడా నువ్వు మాట్లాడావు నాయన. అయ్యా, ఈ యొక్క వాక్యాలను మా హృదయంలో స్థిరపరచండి, భద్రపరచండి నాయన. నీ కృపలతో మమ్మల్ని వర్ధిల్లపరచమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి.